వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మెడ్సీ ఐవీఎఫ్లో ట్రీట్మెంట్స్పై ప్రత్యేక ఆఫర్స్ ఉన్నాయి. 0% ఇంట్రెస్ట్తో ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. మెడ్సీ ఐవీఎఫ్కి నమ్మకంతో రండి, చిరునవ్వుతో వెళ్ళండి. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల అభివృద్ధికి 500 కోట్లు, మంచినీరు డ్రైనేజ్ వ్యవస్థ అభివృద్ధికి 3,385 కోట్లు ఈ బడ్జెట్లో ప్రతిపాదించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవి కాకుండా హైడ్రాకు 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఓఆర్ఆర్కు 200 కోట్లు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టుకు 1,500 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. కోటికి పైగా జనాభా గల నగరానికి పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించడంలో జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, మెట్రో వాటర్ వర్క్స్ ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. వాటి సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించేందుకు జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 3,065 కోట్ల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 500 కోట్ల రూపాయలు, నగరానికి మంచినీటి మరియు డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచడానికి మెట్రో వాటర్ వర్క్స్కి 3,385 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించాం. ఇవి కాకుండా హైడ్రాకి 200 కోట్లు, ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు కొరకు 200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు 500 కోట్లు, పాత నగరానికి మెట్రో విస్తరణకి 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కొరకు 50 కోట్లు, మూసీ రివర్ ప్రాజెక్టు కొరకు 1,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10,000 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం.